డైరెక్టర్ గారు ఈ స్టోరీ చెప్పినప్పుడు మీ దగ్గర నుంచి ఎలాంటి రియాక్షన్ వచ్చింది? అదే చెప్పాను కదా ఫస్ట్ ఏంటి ఏదో చెప్తున్నాడు బికాజ్ వరుణ్ సో యా ఫస్ట్ నాకు కొంచెం బికాజ్ స్టోరీ నరేషన్కి ముందు నేను కలిసినప్పుడు వెన్ హీ వాజ్ టాకింగ్ టు మీ ఏంటి ఇట్లా పిచ్చి పిచ్చిగా నవ్వుతున్నాడు ఊరికేనా ఇంత క్రేజీగా ప్రతిదానికి నవ్వేస్తుంటాడు అనమాట. సో దెన్ నరేషన్ ఇచ్చిన తర్వాత ఐఎమ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్. ఎందుకంటే చాలా ఎమోషనల్గా ఉన్న ఒక అమ్మాయి గురించి అండ్ ఎంత స్ట్రాంగ్గా మారి నందు లైక్ సిద్ధార్థ్ క్యారెక్టర్ ఎంత సపోర్ట్ చేస్తుంది అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ స్టోరీ. చాలా ఎమోషనల్ రైడ్ ఉంటుంది, మంచి లవ్ స్టోరీ ఉంటుంది. ఐ వాజ్ రియలీ ఎక్సైటెడ్ నాకు స్టోరీ నరేట్ చేసినప్పుడు. అండ్ షూటింగ్ అవుతున్న ప్రాసెస్లో నేను ఇంకా ఐ వాజ్ లైక్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ శ్రవ్య క్యారెక్టర్. నందు చాలా కాలం షూటింగ్ అయ్యాక కూడా యూస్ టు కాల్ మీ శ్రవ్య ఓన్లీ. నేను సిద్ధార్థ సిద్ధు అని పిలిచేదాన్ని అనమాట. దాట్ మచ్ వి వర్ సో లవ్డ్ ద క్యారెక్టర్స్ శ్రవ్య అండ్ సిద్ధార్థ బోత్. షూటింగ్ సమయంలో డైరెక్టర్ చాలా ఫన్నీగా అనిపిస్తుండు. నందు అన్న ఇలాంటి ఫన్నీ మూమెంట్స్ ఉన్నాయి. ఫన్నీ మూమెంట్స్ అంటే ఒకటి కాదు, చాలానే ఉన్నాయి యాక్చువల్లీ. అక్కడే లొకేషన్ మాకు క్యారవన్స్ అట్లా కూడా ఏమి ఉండేది కాదు. సో బికాస్ మేమందరం కలిసి వీవర్ లైక్ వర్కింగ్. కింద కూర్చుని తినేవాళ్ళం, మెట్ల మీద కూర్చుని తినేవాళ్ళం. రోడ్ మీద పానీపూరి వాడు వెళ్తుండే, వాడిని పిలిచి యూస్ టు పానీపూరి మొత్తం తెప్పించి సెట్ ముందరికి పానీపూరి తినేవాళ్ళం. సో ఇట్ వాస్ అ వెరీ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్. ఒకటి చెప్పాలంటే అట్లా లేదు. అండ్ ఒకటి నాకు భయం వేసేది, నాకు వరుణ్ డైలాగ్స్ చెప్తుంటే నాకు వరుణ్ ఎక్కడ ఇమిటేట్ చేస్తానని భయం వేసి. బికాజ్ మీరు చూసారు కదా ఊరికి అట్లా అరుస్తూ ఉంటాడు, నేను ఎక్కడ అది మిస్ అవుతాను అని చెప్పి. బట్ వరుణ్ నువ్వు చెప్పకు నేనే చెప్తాను అని చెప్పి స్టోరీ కాంటెక్స్ట్ అది తీసుకొని వీ యూస్ టు ప్లే అరౌండ్. అంటే కొద్దిగా ట్రైలర్ చూస్తే బూతులు లెక్క అనిపించాయి. మీరు కూడా ఏమైనా ఇందులో బూతులు చెప్పారా? లేదు అస్సలు సంబంధం లేదు. వాళ్ళ సైడ్ ఉంటుంది, నా దగ్గర ఎప్పుడు అట్లా లేదు. సో ఐ మీన్ షూటింగ్ అప్పుడు కూడా నాతో అలాంటిది ఏది ఉండదు. It's for the purely about the character, so I think that is totally okay. ట్రైలర్లో నందు అని చూస్తే చాలా సైకోలాగా అనిపిస్తుండు. రియల్ లైఫ్లో మీరు ఎవరైనా ఇంత సైకోని చూసారు? అంత సైకోనా అంటే ఇలాంటి సైకోన్ కాదు కానీ ఐ హావ్ సీన్ పీపుల్ హూ ఆర్ వెరీ వెరీ అబ్యూసివ్, వెరీ టాక్సిక్. ఐ హావ్ సీన్ మెన్ లైక్ దాట్. యా. అంటే ఈ సినిమా షూటింగ్ సమయంలో ఇలాంటి హార్డ్ వర్క్ సరే ఏ సీన్ మీకు ఇబ్బంది పెట్టింది? ఇబ్బంది అంటే ఇబ్బంది అని ఏం లేదు. కొంచెం ఎమోషనల్ సీన్స్ దగ్గర ఐ యూస్ టు టేక్ అ లాట్ ఆఫ్ టైమ్. చాలా ఎక్కువ స్టోరీ మీద కూర్చునే వాళ్ళం కాబట్టి దేనికి అంత ఇబ్బంది అనిపించలేదు. ఇట్ వాస్ ఓకే ఓన్లీ, చాలా స్మూత్గానే వెళ్ళిపోయింది మొత్తం. వరుణ్ ఇన్ఫ్యాక్ట్ ఏదైనా ఎమోషనల్ సీన్స్ ఇందాక చెప్పాను కదా, హీస్ వెరీ సెన్సిబుల్ పర్సన్. ఇంత సైగ్ ఉంటాడు కానీ ఒక అమ్మాయి విషయంలో ఆర్ ఏదన్నా ఉంటే హీస్ వెరీ సెన్సిబుల్. సో ఏడ్చేసేవాడు కూడా. నందు బాగా చేసిన ఏడ్చేవాడు, నేను ఏదైనా ఏడుస్తున్న ఎమోషనల్ సీన్ చేసిన ఏడ్చేసేవాడు. సో హీస్ వెరీ సెన్సిబుల్. ఇబ్బంది సీన్స్ ఏం లేదు. అంటే ఈ మూవీ ఫస్ట్ సక్సెస్ అయినట్టే అనిపిస్తుంది. ఎందుకంటే సురేష్ బాబు రానాబాబు చేతిలోకి వెళ్ళిందంటే సక్సెస్ అయినట్టే. అసలు వాళ్ళు తీసుకున్నప్పుడు మీ టీం అందరూ ఎలా రియాక్ట్ అయ్యారు? సో దట్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్ యాక్చువల్లీ. చాలా ప్రౌడ్గా అనిపించింది. బికాజ్ ఐఎమ్ సీయింగ్ దీస్ టూ, వరుణ్ అండ్ నందు. అప్పుడు నరేషన్ అయిన దగ్గర నుంచి ఐఎమ్ సీయింగ్ దెమ్. చాలా హార్డ్ వర్క్ చేశారు. వాళ్ళ హార్డ్ వర్క్కి మంచి ప్లేస్ దొరికింది, అప్రిసియేషన్ దొరికిందని అనిపించింది. మొన్న ఇక్కడ రామానాయుడు బయట పెద్ద పోస్టర్ పడింది సాయి సిద్ధార్థ్ అది. సో దాట్ డే మీ అండ్ వరుణ్ వీఆర్ లైక్ క్రైయింగ్ అనమాట. పోస్టర్లు చాలా పడుతుంటాయి కానీ రామానాయుడు స్టూడియోస్లో మన సినిమా పోస్టర్ వచ్చిందంటే ఐ థాట్ ఇట్స్ అ బిగ్ డీల్. ఇట్స్ అ గ్రేట్ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. I really from bottom of my heart, I really want to thank Suresh Garu and Rana Garu. That's like a really big, ఒక భుజం మీద చేసి మేము ఉన్నామని చెప్పి they are taking this forward. I am really thankful to them. అంటే విజయ్ గారిని ఇప్పటికి ఎన్ని సినిమాలు తీసినా అర్జున్ రెడ్డి అంటారు. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ తర్వాత నందు అన్నను సైకో సిద్ధార్థ్ రెడ్డి అంటారా? సైక్ సిద్ధార్థ డెఫినెట్గా గుర్తుంటుంది. బికాజ్ ఇప్పుడు దాకా చేసిందంతా ఒకటైతే దిస్ ఇస్ డిఫరెంట్. మేబీ సైక్ సిద్ధార్థ అంటారేమో. ఎందుకంటూ డ్రీమ్ రోల్ లేదు. నేను ఇంతకు ముందు కూడా ఒకసారి చెప్పాను, ఇందాక మన ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, చాలా కమర్షియల్ హీరోయిన్స్ చాలామంది ఉన్నారు, చాలా చేస్తున్నారు, కొత్త స్టోరీస్ వస్తూ ఉంటాయి. నరసింహ మూవీలో రమ్యకృష్ణ గారు చేసిన నీలాంబరి ఇలాంటి క్యారెక్టర్ చేయాలని. ఇట్స్ అ నెగిటివ్ రోల్ బట్ వెరీ స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ క్యారెక్టర్. మేబీ సంథింగ్ లైక్ దాట్ ఐ రియలీ వాంటెడ్ టు వర్క్.
నెక్స్ట్ ఏమేమి మూవీ చేస్తున్నావు? ఇంకా లేదు, మేబీ దీని నుంచి ఐ స్టార్ట్ లిజనింగ్ టు ద స్టోరీస్ అండ్ ఆల్. యా.